తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ములుగు జిల్లా ఏజెన్సీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మావోయిస్టుల మందు పాత్రలకు అమాయక గిరిజనులు బలవుతున్నారు. ఈ నెల 3న వాజేడు మండలం కొంగాలగుట్టపై మావోయిస్టులు అమర్చిన మందు పాత్ర పేలి యేసు అనే గిరిజనుడు మృతి చెందాడు. తాజాగా వెంకటాపురం మండలం ఒక్కడుగు గుట్టపై మందు పాత్ర పేలడంతో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. చొక్కాల గ్రామానికి చెందిన దాదాపు 150 మంది భక్తులు ఛత్తీస్గఢ్ మేడంలోని మల్లన్న స్వామి దర్శనానికి వెళ్తుండగా ఒక్కడుగు గుట్టపై ఘటన జరిగింది. కాలికి తీవ్ర గాయాలైన సునీతను ముందుగా వెంకటాపురం హాస్పిటల్కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం భద్రాచలం తరలించారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ములుగు జిల్లా ఏజెన్సీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మావోయిస్టుల మందు పాత్రలకు అమాయక గిరిజనులు బలవుతున్నారు. ఈ నెల 3న వాజేడు మండలం కొంగాలగుట్టపై మావోయిస్టులు అమర్చిన మందు పాత్ర పేలి యేసు అనే గిరిజనుడు మృతి చెందాడు. తాజాగా వెంకటాపురం మండలం ఒక్కడుగు గుట్టపై మందు పాత్ర పేలడంతో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. చొక్కాల గ్రామానికి చెందిన దాదాపు 150 మంది భక్తులు ఛత్తీస్గఢ్ మేడంలోని మల్లన్న స్వామి దర్శనానికి వెళ్తుండగా ఒక్కడుగు గుట్టపై ఘటన జరిగింది. కాలికి తీవ్ర గాయాలైన సునీతను ముందుగా వెంకటాపురం హాస్పిటల్కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం భద్రాచలం తరలించారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ములుగు జిల్లా ఏజెన్సీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మావోయిస్టుల మందు పాత్రలకు అమాయక గిరిజనులు బలవుతున్నారు. ఈ నెల 3న వాజేడు మండలం కొంగాలగుట్టపై మావోయిస్టులు అమర్చిన మందు పాత్ర పేలి యేసు అనే గిరిజనుడు మృతి చెందాడు. తాజాగా వెంకటాపురం మండలం ఒక్కడుగు గుట్టపై మందు పాత్ర పేలడంతో మహిళ తీవ్రంగా గాయపడింది. చొక్కాల గ్రామానికి చెందిన దాదాపు 150 మంది భక్తులు ఛత్తీస్గఢ్ మేడంలోని మల్లన్న స్వామి దర్శనానికి వెళ్తుండగా ఒక్కడుగు గుట్టపై ఘటన జరిగింది. కాలికి తీవ్ర గాయాలైన సునీతను ముందుగా వెంకటాపురం హాస్పిటల్కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం భద్రాచలం తరలించారు. ములుగు జిల్లాలో మందు పాత్రల టెన్షన్ పై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ లైవ్ లో అందిస్తారు. కృష్ణమోహన్, మందు పాత్ర పేలుళ్లపై అప్డేట్స్ ఏంటి? ఇటు ఛత్తీస్గఢ్ అటు తెలంగాణ సరిహద్దులో ఉంటుంది. ములుగు జిల్లా కావచ్చు, అటు భూపాలపల్లి జిల్లాకు సంబంధించి కూడా ఇక్కడ మావోయిస్టుల ప్రభావితం ఎక్కువగా ఉంటుంది. ఇటు మావోయిస్టులు ఇటు పోలీసుల మధ్య కూడా గిరిజన ఏజెన్సీలో ఉన్నటువంటి గిరిజన గ్రామాలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా ఈ మందు పాత్రల పేలులతోటి అమాయకుల గిరిజనులు చనిపోయినటువంటి సంఘటనలు ఉన్నాయి, గాయపడుతున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. తాజాగా కూడా నిన్న అలాంటి సంఘటనే జరిగింది. రాత్రి పొద్దుపోయిన తర్వాత గాయపడిన మహిళను కూడా వెంకటాపురం ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైనటువంటి చికిత్స కోసం భద్రాచలం ఆసుపత్రికి, ఏరియా ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్సను అందిస్తున్నారు. కొద్ది రోజులుగా ఇటు వాజేడు కావచ్చు, వెంకటాపురం మండలాల సంబంధించి ఇటు ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాలలో పోలీసుల కూంబింగ్ పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులను టార్గెట్గా చేసుకొని మావోయిస్టులు అనేక ప్రాంతాల్లో కూడా ప్రెషర్ బాంబ్స్ను అమర్చారు. ఈ మందు పాత్రల మీద తెలియకుండా గిరిజనులకు వెళ్ళిన వాళ్ళు వాటిని బారిన పడి పేలటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి సంఘటనలు, ప్రాణాలు పోతున్నటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ నిన్న జరిగినటువంటి దగ్గర కూడా చొక్కాల గ్రామానికి సంబంధించినటువంటి వీళ్ళంతా కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మేడం మల్లన్న స్వామి జాతరకు సంబంధించి దాదాపు 100 నుంచి 150 మంది ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి మేడం మల్లన్న స్వామి దర్శనానికి బయలుదేరి వెళ్ళారు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత సునీత అనే ఆమె కర్రెగుట్టల సమీపంలోకి వెళ్ళడం, ప్రెజర్ బాంబు మీద కాలు వేయడంతో ఆ బాంబు పేలుడు జరిగింది. ఆ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. దాదాపు కాలు మొత్తం కూడా నుజ్జునుజ్జైంది. ఇమీడియట్లీ అక్కడి నుంచి
జోలి సాయం పెట్టి ఆమెను కిందకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి వెంకటాపూర్ హాస్పిటల్కు తరలించారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే భద్రాచలంకు తరలించారు. అయితే ఈ నెల 3నే ఇలాంటి సంఘటన జరిగింది. అందులో కొంగలగుట్ట దగ్గర కూడా యేసు అనే గిరిజనుడు కూడా చనిపోయాడు. ఆ తర్వాత పోలీసులు ప్రత్యేకంగా ఆ ప్రాంతాల్లో కూడా మందు పాతలను వెలికితీసే ప్రయత్నం చేశారు. బాంబ్ స్క్వాడ్స్ కావచ్చు, స్పెషల్ పార్టీస్కి సంబంధించి కూంబింగ్ నిర్వహించారు. కొన్ని మందు పాత్రలను కూడా గుర్తించి పేల్చడం జరిగింది. మళ్ళీ ఆ ప్రాంతాలలో కూడా కర్రగుట్ట ప్రాంతాలు కావచ్చు, ఇటు వాజేడు, అదేవిధంగా వెంకటపురం సరిహద్దు గ్రామాల్లో ఉన్నటువంటి కొండగుట్టల ప్రాంతాల్లో కూడా ఇలాంటి మందు పాత్రలు ఉన్నాయి అనే దాంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. చాలా వరకు నిర్వీర్యం చేశామని చెప్పారు. మళ్ళీ నిన్న అలాంటి సంఘటన జరగడంతో ఇటు పోలీసులు కావచ్చు, అటు ఏజెన్సీ గ్రామాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉలిక్కిపడ్డారు. మళ్ళీ ప్రస్తుతం అయితే పోలీసులు ఆ ప్రాంతాలలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. తర్వాత మందుపాదాలకు సంబంధించినటువంటి వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే క్రమంలో ఈ నెల 3వ తారీఖు నాడు జరిగినటువంటి ఘటనలో కూడా ఒక గిరిజనుడు చనిపోయిన సంఘటనలో కూడా మావోయిస్టులు అప్పుడు ఒక లేఖను కూడా విడుదల చేశారు. ఛత్తీస్గఢ్ ఈ సరిహద్దు ప్రాంతాలలో కూడా కూంబింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో పోలీసులను టార్గెట్గా చేసే ఈ మందుపాత్రలను పెట్టాం. అయితే యేసు కానీ వాళ్ళ కొడుకు కూడా తెలియక ఆ ప్రాంతానికి వచ్చి పశువులు ఈ ఘటనలో ఆయన చనిపోయాడు, వాళ్ళ కొడుకు గాయపడ్డారు, చింతిస్తున్నామంటూ కూడా ప్రకటన చేశారు. మళ్ళీ ఇలాంటి సంఘటనే మరొకటి చోటు చేసుకుందని చెప్పచ్చు. ప్రస్తుతం అయితే కర్రెగుట్టలు ప్రాంతాలు కావచ్చు, ఈ అంతా కూడా ఇటు ఛత్తీస్గఢ్ వెళ్ళడానికి సంబంధించిన గిరిజనులు ఉపాధి కోసం వెళ్తుంటారు. సేమ్ టైంలో చాలామంది తమ పశువులను మేతకు కావచ్చు లేదా కట్టెల కోసం కూడా ఈ ప్రాంతంలోకి గిరిజనులు వెళ్ళడం అనేది సహజంగా జరుగుతుంది. గుట్టలను ఆసరాగా చేసుకునే పోలీసుల కూంబింగ్ జరుపుతున్న నేపథ్యంలోనే వాళ్ళని టార్గెట్గా చేసుకునే మావోయిస్టులు ఈ మందు పాత్రలను ఏర్పాటు చేస్తున్నారు. కానీ పోలీసుల కంటే కూడా గిరిజనులే వీటికి బలవుతున్నటువంటి ఘటనలు చోటు చేసుకుంటాయి. దీంతో గిరిజన గ్రామాలకు సంబంధించి కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. ఒక టెన్షన్ వాతావరణం అయితే అక్కడ నెలకొందని చెప్పొచ్చు. పోలీసులు కూడా ఇప్పుడు బాంబ్ స్క్వాడ్స్ తోటి కావచ్చు, గతంలోనూ 4-5 ఇట్లాంటి ప్రెషర్ బాంబులను నిర్వీర్యం చేశారు, పేల్చివేశారు. మళ్ళీ ఇలాంటి సంఘటన జరగడంతో పోలీసులు కూడా మళ్ళీ అలర్ట్ అయ్యారని చెప్పొచ్చు. ఛత్తీస్గఢ్, ఇటు తెలంగాణ, ఇటు ములుగు సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతాలలో కూడా మళ్ళీ ఇలాంటి బాంబులను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు మళ్ళీ మొదలుపెట్టారని చెప్పొచ్చు. మొత్తానికైతే ఈ సంఘటన మాత్రం ఏజెన్సీ ప్రాంతంలో ఒక ఆందోళనకు గురి చేస్తుంది, ఒక టెన్షన్ వాతావరణం గురవుతుందని చెప్పొచ్చు. ఏజెన్సీలో ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నారు. ఇటు పోలీసులు, అటు మావోయిస్టులకు సంబంధించినటువంటి ఆధిపత్య పోరులో తాము బలవుతున్నాం, చాలా ఇబ్బందులు పడుతున్నాం అనేది ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. సూర్య.